కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై స్టే వచ్చింది. రేవంత్ రెడ్డి గారి అనుచరుడైనటువంటి లేదా శిష్యుడైనటువంటి లేదా సన్నిహితుడైనటువంటి, మీరు ఏదన్నా వేసుకోర్రు ఇక, అది చంద్రబాబు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి వర్తించేటువంటి పదజాలం. అది వాళ్లకు సంబంధించినటువంటి పత్రిక. ఇగో ఇలా ఈ వార్త పథకాలపై స్టే వచ్చింది. ఈ వాటిని అమలును 4 వారాల పాటు నిలిపేసిన హైకోర్టు సెప్టెంబర్ 9 వరకు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వద్దని ఆదేశం. అయిపోయిందా? ఇది ఎవరి తప్పిదం? ఎవరు పోయారు కోర్టుకి? ఇగో సర్కారు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం. సర్కారు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ఇచ్చుడు తప్పాలనా? ఇచ్చుడు ఇబ్బంది అవుతుందనా? పైగా అసలు వీళ్ళు తులం బంగారం అడిగేదేంది? అరే ఆడపోతే ఆడ నన్ను తులం బంగారం అడిగేదేంది? ఒక అవ్వ మెడలకాయలు చూపించి ఒక ఇది రేవంత్ రెడ్డి పెట్టిండు, ఇది పుస్తలతాడు, నేను అదే చెప్పించుకున్నాకి కమ్మలు చెప్పించుకున్నాకి మాటలు చెప్పించుకున్నా అని చెప్తారు కదా, వాళ్ళకి కౌంటర్గా అసలు నువ్వు బంగారం అని అడిగేదేంది? నీకు చెక్కే బంద్ పెడతా అని చెప్పిండు, నీకు చెక్కే రాని అని చెప్పిండు. అయిపోయా. చూసారు కదా, ఏదన్నా ఎక్స్ట్రా కోసం అడిగితే ఉన్నది కథం పట్టాలి. అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఇలా రైతు బంధు 3 పంటలు ఇస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి అని అడిగినందుకు, 3 పంటలకు ఇస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి అని అడిగినందుకు ఆయన ఒక్క పంట కూడా లేకుండా ఓ 2 ఏళ్ళు కాలమేలా తీసాడు. కథం అయిపోయింది. రుణమాఫీ అందరికీ చేస్తా అన్నావు, ఇంకా రాలేదు, ఇంకా నాకు పెండింగ్ ఉన్నది, మరి ఎందుకు రాలేదు, మరి ఎప్పుడు చేస్తావని అడిగినందుకు 2 లక్షల కంటే పైన వాళ్ళకి నేను చెప్పలేదు, ఎగబెట్టిన ఏం పిక్కుంటారో పిక్కపోరని చెప్పాడు. ఏం చేస్తారో చేసుకోపోరి, నాతో కాదని తుమ్మల నాగేశ్వరరావు నా లైవ్ కాల్లో నేను ఇక్కడనే ఇదే వేదిక మీద ఇక్కడ నుంచే మాట్లాడినా, ఇదే వేదిక మీదకి వెళ్ళి ఫోన్ చేసా. నాకు తెలిసి ఆ రోజు కూడా ఇదే బ్లూ షర్ట్ అనుకుంటా. ఆ రోజు కూడా ఆయన మా క్యాబినెట్ తీసుకుంది నిర్ణయం, మేము చేయలేము ఇంకా అని చెప్పిండు. మనం ఏదన్నా కొసర అడిగితే కొసరేస్తారని మనకు ఆశ ఉంటే అసలుకే పంగనామాలు పెట్టినట్టు, అసలుకే ఎగనామం పెట్టినట్టు వీళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు. మనం తులం బంగారం అడగద్దు ఇక, మళ్ళీ పుసుక్కుని అడిగితే మళ్ళీ యాడికెళ్ళి తేవాలి? అసలే బంగారం 1,70,000 అయింది. ఎంత ఉందో ఇప్పుడు, ఎంత ధర నాకు ఎరకలేదు, 1,40,000 1,50,000 మధ్యలో ఉండొచ్చేమో. మొన్నదాకా 1,70,000 1,80,000 దాకా పోయింది. సో తులం బంగారం అనేది అడుగుతారేమో అని అనుకొని ముందే కళ్యాణ లక్ష్మి చెక్కే ఇవ్వకపోతే వాడు అటే కదా, ఇక కథం కదా. నీకు చెక్కు చూస్తేనే కదా బంగారం యాదికి వస్తుంది. చెక్కు చూసిన ప్రతిసారి ఎవరన్నా ఒకరిని అడగబుద్ధి అవుతుంది, సార్ తులం బంగారం కూడా అన్నాడు కదా సార్ అని అడగబుద్ధి అవుతుంది. కానీ తులం బంగారం అడగద్దంటే చెక్కే ఉండొద్దు. ఇలా ఆ ప్రయత్నం జరిగింది. అన్న ఇదంతా ఏంది, అసలు ఏం జరిగింది అంటే, ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకమే. ఇంతకుముందు ఎవరైనా పెట్టుంటే నాకు చెప్పురి, నాకు తెలియదు. ఇక నాకు అంతకుముందు దేశంలో పెట్టారో తెలియదు, ఈ ప్రపంచంలో అంటే వేరే దేశాల్లో పెట్టారో నాకు తెలియదు. కానీ ఒక పేదింటి ఆడబిడ్డకి ఆయన చెప్పిండు కూడా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేనేమంటే చేసే మనసుంటే చెప్పే మాటల్లో కూడా తెలిసిపోతుంటుంది. ఎట్లా పెట్టిండు, ఎందుకోసం వచ్చింది, కారణం ఏంది, ఉద్యమం కంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని ఉదాహరిస్తూ ఆయన చెప్పినటువంటి విధానం మనం చూసినాం. సరే, అది గొప్ప పథకమా చెత్త పథకమా అనేది ప్రజలు చెప్పాలి. ఎందుకంటే మేము ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందనే చెప్తాం. ఆ వచ్చిన స్పందన, ఒక పేదింటి ఆడబిడ్డకి అక్కడ 1,16,000 చెక్కు, 1,116 ఆ చెక్కు వస్తే ఎంత అవసరపడుతుంది, ఎంత ఉపయోగపడుతుంది, ఎంత లాభమైంది, ఎంత నయమైంది అని చెప్పి ఎంతోమంది చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కు వల్ల మాకు ఏ లాభమూ లేదు, ఈ పథకం వృధా, ఈ పథకం బేకార్ అన్నటువంటి ఒక్క వ్యక్తిని నేను చూడలే. దాన్ని విమర్శించినటువంటి ఒక్క వ్యక్తిని కూడా చూడలే. అది దమ్మంటే అట్లా పెట్టాలి పథకం. ఎలా రూపాయి కిలో బియ్యం ఇచ్చి ప్రతి పేదోడు అన్నం తినేలాగా చేసినటువంటి ఎన్టీ రామారావుని ఇయ్యాలకి ఎందుకు యాడ్ చేస్తారంటే బ్యాంక్ చేత అట్లా పెట్టాలి అని ఇలా ప్రజలు మాట్లాడతారు. ఇలా అట్లా పెట్టాలి పథకం అని చెప్పి మాట్లాడు. ఇవన్నీ మాటలు నేను నిన్నటికి నిన్న మన పల్లబురుస అని ఒక సినిమా రిలీజ్ అవబోతా ఉంది. మన బలగం మురళీధర్ గౌడ్ ఉన్నారు కదా, ఆయన ప్లస్ సుధాకర్ రెడ్డి, అందులో చనిపోయిన బలగం సినిమాలో చనిపోయిన తాతగా ఉన్నాడు కదా, ఆయన సుధాకర్ రెడ్డి తీసినటువంటి సినిమాలో ఆయన ఒక క్లిప్పింగ్ ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది. ఏమన్నాడంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు రోజు అన్నం తినకపోతుంటిమి. ఆయన సంగతి చెప్పిండు, ఒక 60 ఏళ్ళ కింద ముచ్చట చెప్పిండు, అన్నం తినకపోతుంటిమి. ఆ తర్వాత అంటే చాలా ఏళ్ళకి పెరిగి పెద్ద అవుతూ ఉంటే ఎన్టీ రామారావు వచ్చినప్పటికీ, అంటే ఆయన ప్రభుత్వం 1982 3 ఆయన ప్రభుత్వం వచ్చినప్పటికీ రోజు అన్నం తింటామా అనే కాడికి ఎట్లొచ్చింది అనే దాన్ని ఆయన భలే వివరించింది తెలుసా. నాకైతే సూపర్ అనిపించింది. ఎప్పుడైనా గట్క, గంజి, అంబలి, రొట్టెలు ఇట్లాంటివి తిన్నటువంటి మేము రూపాయి కిలో బియ్యం వస్తుందా? బియ్యం వస్తుందా? మనకి ఉచిత బియ్యం ఇస్తుండ్రా? ఆ బియ్యంతో మనం ఇప్పుడు అన్నం తినొచ్చా? అంటే ఎన్నడో ఒకనాడు పండుగకు తినేటువంటి అన్నం ఇప్పటి నుంచి రోజు తినొచ్చా అని చెప్పి ఆయన పుట్టిన తర్వాత, అంటే ఆయన 30 ఏళ్ళు అంతా చూసిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని చూసి ఆయన చెప్పినటువంటి మాట, అది మనసులోంచి వచ్చినటువంటి మాట. ఒక్కడంటే ఒక్కడు విమర్శించాలి. రోజు మేము వేరే తినేటువంటి పరిస్థితులకు వెళ్ళి మాకు రోజు అన్నం తినొచ్చా, పండుగ వస్తేనే కదా అన్నం తినేది అని అనుకునే కాడికి రోజు అన్నం తినొచ్చా అని అన్నటువంటి ఆ మాటని ఒక్కడు కూడా విమర్శించలేడు.
ఒకే ఒక్కడు విమర్శించినట్టుండు చూసిన నేను 99.99% విమర్శించలే ఒక్కడు కూడా చెప్పన్నా. ఇలా ఆ రైస్ చేయంగానే మాకు షుగర్లు వచ్చినాయి, ఆ రైస్ చేయంగానే మేము షుగర్ల బారిన పడ్డామని డయాబెటీస్ పేషెంట్లు మాత్రం అన్నారు. నేను చూసిన అందులో మొత్తం కామెంట్స్ చదివిన, వాళ్ళు మాత్రం అన్నారు, ఇంకెవరు అనలే. సో అట్లాంటి పథకం పెట్టాలి, దమ్ము ఉంటే గట్ల పథకం పెట్టాలి. అంటే తిరిగి చూడొద్దు, తిరిగి మాట్లాడొద్దు ఎవడు కూడా. అదే పథకం ఇది కూడా, అదే ప్రయత్నం ఇదే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. ఇంట్లో కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా విమర్శించలేనటువంటి పథకం. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే మరి డెఫినెట్గా ఖర్చు అవుతుంది ఇవాళ రేపు. సో కాబట్టి ఎంతో అంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఆ పథకానికి ఇలా బొందా. ఎట్లా బొందా మరి? ఇప్పుడు సెప్టెంబర్ 9 దాకా చెక్కులు పంచరు. దానికి కారణం ఏంది, ఏడైంది అంటే ఇదిగోండి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలును 4 వారాల పాటు నిలిపేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించి ఇక ఒక పెద్ద మనిషి కోర్టుకు పోయిందట. ఒక న్యాయవాది కోర్టుకు పోయి, అరే ఆ పథకం ఏమున్నదని చెప్పిండు. చూడండి, 8 జీవోలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల చట్టబద్ధతపై ఈ చట్టబద్ధంగా లేదు అని చెప్పిండట ఒక ఆయన పెద్ద మనిషి. కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి ప్రభుత్వం తాత్సారం చేయడంపై కౌంటర్ దాఖలు చేయాలి. లెక్కకైతే ఇప్పుడు ఎవడో ఒకటి వేస్తూ ఉంటాడు, ఆ పిల్లు వేస్తాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేస్తారు, ఏదో ఒకటి వేస్తారు ప్రభుత్వ పథకాలపైనో లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ పైనో. దానిపైన స్పందించాల్సినటువంటిది సందర్భంలో స్పందించకపోతే ఏమవుతుందంటే మళ్ళీ స్టే విధిస్తే ఆగిపోతుంది. ముందే స్పందించి ఉంటే ఇలా ఇబ్బంది ఉండకపోతుండే. సో తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వదని ఆదేశించింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపించిన పిటిషనర్ 2014 నుంచి ఈ పథకాలు అమలు చేస్తున్నారని, తొలుత ఎస్సీ ఎస్టీలకు, ఆ తర్వాత బీసీలకు, ఈబీసీలకు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ పథకాల అమలుకు ఎలాంటి చట్టం లేదా చట్టబద్ధమైన ప్రొవిజన్ లేవని పేర్కొన్నారు. ఈ పథకాల కింద లబ్ధిదారుల అర్హత, ఆదాయ పరిమితి వంటి అంశాలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం లేదని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. చట్టం లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ పవర్ను ఆధారంగా చేసుకుని అమలు చేస్తున్నారని, అలా ప్రజల నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగంలో 202 అధికరణకు విరుద్ధమని తెలిపారు. కేవలం జీవోల ద్వారా ఈ పథకాలపై భారీగా నిధులు ఖర్చు చేశారని, ఆ జీవోలు నిరవధికంగా కొనసాగడం చెల్లదని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం ఈ పథకాలకు సంబంధించిన 8 జీవోల చట్టబద్ధతపై వివరణ ఇస్తామని గత విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ అయితే దీంతో కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చాం, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కౌంటర్లు దాఖలు కాలేదు, మరింత సమయం కావాలని ప్రభుత్వ సహాయ న్యాయవాది కోరారు. ఈ నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన 8 జీవోలపై స్టే విధిస్తున్నామని పేర్కొంటూ తదుపరి విచారణను 9కి వాయిదా వేసిందంటూ. ఇక్కడ చట్టబద్ధత లేదు, మరి ఖాళీ జీవోలపైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన మాత్రమే నడుస్తున్నది అని అన్నప్పుడు, సో అది ఒక ప్రొవిజన్ గురించి మాట్లాడే హక్కు ఉన్నది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారం. ఆయన అడిగింది రాజ్యాంగంలోని 202 ఆర్టికల్ ప్రకారం అడిగాను. అయితే పథకం మీద కాదు కోపం, పథకంలో తప్పులు ఉన్నాయని కాదు, దానికి అర్హత, ఆ ప్రమాణాలను ఎట్లా నిర్దేశించారు, దానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆ లెక్కలేంది, ఆ కథ ఏంది, అదంతా డీటెయిల్డ్గా ఉండాలని చెప్పేసి సరే ఆయన తెలివిని ఆయన వాడిండు. ఇక మరి ప్రభుత్వం మరి జల్లి కౌంటర్ దాఖలు చేసి ఉంటే ఈ 4 వారాలలో కూడా రావాల్సినటువంటి చెక్కులు ఆగకుండా ఉంటుండే, ఆగిపోయినాయి. మరి భవిష్యత్తులో మరి వీళ్ళు చేస్తారా చేయరా, కంటిన్యూ చేస్తారా లేదా, ఇది అడ్డం పెట్టుకొని ఎట్లాగో ఇది పోత కేసీఆర్ పేరుగా పెట్టిండు ఆయన. ఇది ఎట్లాగో ఏమనంటే కోర్టు ద్వారానే పోయింది కదా, మనదేం పోయింది, మన చేతికి మట్టి అంటకుండా జరిగింది కదా, మనమేం ఆపుతలేం కదా. ఇట్లా డిలే చేస్తే వాళ్ళు 4 వారాలు కాకపోతే 40 వారాలు స్టే వేస్తారు, అది ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కథం పడు ఈ సంవత్సరం 2 నెలలు దాటిపోతే అయిపోతుంది. మళ్ళీ వచ్చిన పెట్టుకొని మనమైతే ఇవ్వాల్సిన పని లేకుండా తులం బంగారం అడిగితే దాన్ని ఎందుకు లొల్లి, కొండ నాలుగకు మందేసేది, అసలు ఉన్న నాలుగని ఎగర కొడితే అయిపోతుంది కదా అని చెప్పి ఉన్న చెక్కులే కథం పట్టడానికి చేసిన ప్రయత్నం అని చాలామంది కామెంట్ చేశారు సోషల్ మీడియాలో. నాది కాదు.